నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పిసిసి అబ్జర్వర్లు వేణుగోపాల్ మరియు సత్యనారాయణ గౌడ్, అలాగే కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి రైతుకు చెప్పుకోవాలి. మరి నీళ్ళు వస్తున్నాయి, ఇమీడియట్ గా 20,000 ఎకరాల హైకోర్టు వచ్చేస్తుంది. మరి 5 రిజర్వాయర్లు మోత దగ్గర ఒకటి, లింగపేట మండల్ కాటవాడ దగ్గర ఒకటి, ధర్మావపేట దగ్గర ఒకటి, మరి ముద్దోజివాడ దగ్గర ఒకటి, 5 రిజర్వాయర్లు వస్తున్నాయి. 680 కోట్లు ఉంటే నేను తిరిగి 1740 కోట్లు చేయించిన వస్తాడా? రెడీ టు ఫైట్. మనం ఫైట్ చేద్దాం. ప్రతి ఎంపీటీసీ గెలిపించుకోవాలి. మరి మీరందరూ కలిసి గ్రామాలకు వెళ్ళి మళ్ళొక్కసారి కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకోండి. పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా. అందుకు కూడా మీరందరికీ తెలుసు, నేను దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాను, ఏ కమిటీలో కూడా ఇన్వాల్వ్ కాను. మీకు మొదటి నుంచి చూస్తారు, ఇందిరమ్మ కమిటీ ఉంటే మీరే చేసుకోండి, మీరే కూర్చోండి. కానీ న్యాయం తప్పితే మాత్రం నేను ఎంటర్ అవుతా. అన్యాయం ఉంటే నేను సహించాను, నేను అన్యాయం కూడా సహించాను. మీకు అందరికీ అవకాశం ఇస్తాను. మీరే పని చేసుకోండి. మీరే ఇలా 25 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి ఫస్ట్ టైం వెళ్ళడానికి వచ్చినాయి. 25 కోట్లు వస్తే కూడా ఏ కాంట్రాక్ట్, పెద్ద కాంట్రాక్ట్ నుంచి నేను ఇయ్యలే, కమిషన్ తీసుకోలే. అందరి కార్యకర్తలకు, ప్రతి కార్యకర్తలు ప్రతి ఊరికి వచ్చినాం పైసలు. 25 కోట్లు వచ్చేసినాం. మీరే చేసుకోండి, మీరే బాగుపడుతుంది. ఎంపీడీఓలో కూడా మీటింగ్ పెట్టి రాత్రి ఇస్తే కొడతారు మా వాళ్ళు కదా, ఆపేది అని చెప్పి పనులు కూడా ఆపేయలేదు. 6 నెలలు వేరే కాన్సెన్స్ పని జరగలేదు. మన కాన్సెన్స్ రోడ్ కూడా ఇవ్వాల. ఎందుకు అంటే ఖచ్చితంగా నాయకత్వంగా మా వాళ్ళు పని చేసుకోవాలి, కార్యకర్తలు బాగుపడాలి. 10 సంవత్సరాలు నలిగిపోయారు, ఆర్థికంగా బాగుపడాల ఉద్దేశంతో రేపు వచ్చే 1540 కోట్ల రిజర్వాయర్లు ఆ వర్క్లను ఎవరు పోతాయి? నా కార్యకర్తలకే పోతాయి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పోతాయి. మీ అందరూ తెలుసు, అవినీతి ఎక్కడ నేను సహించను. ₹1 కూడా కమిషన్ తీసుకోను, ₹1 శాలరీ తీసుకుంటాను అక్కడ రాసేసిన. ఈ రోజు కూడా ₹1 పైసా కూడా నా శాలరీ తీసుకోలేదు. ఇలా ఇంతకుముందు మా అన్నకి చెప్తుండే, క్యాంప్ ఆఫీస్ ఉండలేను, గవర్నమెంట్ వెహికల్ వాడతలేను, గవర్నమెంట్ డీజిల్ వాడతలేను, గవర్నమెంట్ వ్యవస్థ వాడతలేను. ఇది నా సొంతం, ఇది నేను గడిపేసుకున్నాను. ఇది మా కార్యకర్తలని, ఇది నాది కాదు, ఇది మా వాళ్ళని, మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ